హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ నర్సింగ్. మీరు చూస్తున్నారు ఆర్పిఎస్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్. లేటెస్ట్ ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు రావడం జరిగింది. సో వీడియో లాస్ట్ వరకు చూడండి. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. టుడే డేట్ 11/12/2020. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ సారీ, బికాస్ న్యూస్ అనేది ఎందుకు ఈ రోజు అప్లోడ్ చేయలేదని చాలా మంది డౌట్స్ అడుగుతున్నారు. సో ఫ్రెండ్స్, 2 days ఎందుకు చేయలేదంటే కొన్ని నెట్వర్క్ ఇష్యూస్ అయితే ఉన్నాయి, అందువలన అయితే మేము న్యూస్ అనేది అప్లోడ్ చేయలేకపోయాం. సో మరి ఇంకెందుకు ఆలస్యం, న్యూస్ ఏంటి అనేది చూసేద్దామా. ఫస్ట్ న్యూస్, నీట్ 2021కి సంబంధించిన అప్డేట్ అయితే వచ్చేసింది. అయితే దానికి సంబంధించిన వెబినార్ అయితే జరిగింది. వెబినార్లో పేరెంట్స్ కూడా పార్టిసిపేషన్ చేశారు. చివరికి రిజల్ట్ ఏంటంటే 2021కి సంబంధించిన నీట్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో అవి అయితే డెఫినెట్లీ కండక్ట్ చేస్తారు. అలానే జేఈ మెయిన్స్ ఎగ్జామ్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా ఇయర్లీ 3 or 4 times అయితే కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ న్యూస్, జగనన్న జీవక్రాంతి స్కీమ్ అయితే మన సీఎం జగన్ చేత స్టార్ట్ చేయడం జరిగింది. వీడియో కాన్ఫరెన్స్ కాల్ ద్వారా అయితే స్టార్ట్ చేశారని చెప్పాలి. సీఎం జగన్ గారు తెలియజేసింది ఏంటంటే వీటన్నిటితో పాటు అంటే రైతు భరోసా కేంద్రం నుంచి గొర్రెలు మేకలు కూడా ఇస్తారని సమాచారం. అలానే పశు కిసాన్ కార్డ్స్ కూడా త్వరలో ఇస్తామని అయితే తెలియజేశారు. నెక్స్ట్ న్యూస్, న్యూ పార్లమెంట్ బిల్డింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నారనే విషయం మనకు తెలుసు. ఇప్పుడు రీసెంట్గా దీనికోసం శంకుస్థాపన కూడా చేయడం జరిగింది. మరికొన్ని రోజుల్లోనైతే న్యూ పార్లమెంట్ బిల్డింగ్లోకి షిఫ్ట్ చేయబోతున్నారనే విషయం మనకి అర్థమవుతుంది. ఈ భవనంలో లేటెస్ట్ ఫ్యూచర్స్ ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. బ్రిటన్లో ఈస్టర్న్ ఐ మ్యాగజైన్ గ్లోబల్ 2020 టాప్ 50 సెలబ్రిటీస్ని అయితే మన ఆసియాకు చెందిన వాళ్ళని మాత్రమే వీళ్ళు సెలెక్ట్ చేస్తారు. అయితే ఇందులో సోనీ సూద్ రిసీవ్ ఫస్ట్ ప్లేస్. మన ఇండియాకు సంబంధించిన వ్యక్తి, అతను విలన్గా క్యారెక్టర్ చేస్తుంటారు ఎక్కువ మూవీస్లో. గుడ్ లక్ అనుకోవాలి నిజం చెప్పాలంటే, ఎందుకంటే హెల్పింగ్ నేచర్ వాళ్ళకి మాత్రమే వీళ్ళు సెలెక్ట్ చేసి మరిస్తుంటారు. మనకు తెలుసు సోనీ సూద్ ఎంత హెల్ప్ చేశారనేది, చాలా మంది ప్రజలకైతే కరోనా టైంలో చేశారు. సో అందుకనే తనకి ఈ ప్రైజ్ అనేది రావడం జరిగింది. నెక్స్ట్ న్యూస్, స్కూల్ అటెండెన్స్ అయితే ఒకప్పుడు 40 to 50% అయితే ఉండేది, ఇప్పుడు 60% అయితే రావడం జరిగింది. అంటే అటెండెన్స్ అనేది పెరిగింది. సో అందుకని ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుందంటే 6th and 7th క్లాస్ వాళ్ళకు కూడా స్టార్ట్ చేస్తున్నారు క్లాసెస్. ఈ మంత్ 14th నుండి స్టార్ట్ అవుతున్నాయి. అయితే ఈ విషయాలన్నీ కూడా వాళ్ళ పేరెంట్స్తో డిస్కషన్ చేయాలి కాబట్టి వాళ్ళతో సంప్రదింపులు చేస్తారు. డిఎస్సి బ్యాక్లాగ్ పోస్టుల గురించి అయితే అప్డేట్ రావడం జరిగింది. అయితే మరికొన్ని రోజుల్లోనైతే బ్యాక్లాగ్ పోస్టులు తీయబోతున్నారు డిఎస్సి సంబంధించినవి. ఇందులో ఎస్టీ ఎస్సీ బీసీలోనైతే 304 వేకెన్సీస్ అయితే ఉన్నట్లు తెలుస్తుంది. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ ఎక్కువ సెర్చ్ చేయడానికి టైం అయితే లేదు. రేపటి నుండి మూవీ అండ్ స్పోర్ట్స్ సంబంధించిన న్యూస్ కూడా కవర్ చేయడం జరుగుతుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, క్లిక్ ఆన్ లైక్ బటన్, కామెంట్ అండ్ షేర్ దిస్ వీడియో. యూ హ్యావ్ నాట్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ స్టిల్? Subscribe now and hit on the bell icon to receive regular updates of our channel. Thank you friends, thank you so much. Have a nice day. Keep smiling. Jai Hind.